హైదరాబాద్ నుంచి పని మనిషిని తెస్తాం అంది. ఈఎంఐ నా పని మనిషి? ఏంటే వాగుతున్నావు? నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? పని మనుషులంటే మనుషులాగే ఉంటారు. వాళ్ళకేమన్నా ఎక్స్ట్రా చేతులు కాళ్ళు ఉంటాయా? అయినా క్లాస్ గానే ఉన్నవన్నానుగా. బావా దీన్ని వదలొద్దు బావా. మొన్న ఊర్లోకి ఎంటర్ అవ్వగానే నా చెయ్యి మెలివేసింది ఇదే. తేల్చు బావా దాని సంగతి. అటో ఇటో తేల్చు. బావా ఏంటి ఎగస్ట్రాల్ చేస్తున్నావు? మొన్న చెప్పానుగా కృష్ణప్రసాద్ గారికి కాబోయే కోడల్ని అని. ఆయన కొడుకు నాకు బావేగా. చా మాకు తెలీదులే. బావా బావుంది. చూస్తావేంటి బావా? దాన్ని వదలకు. చెయ్యి విరగదీసి పాడేయ్. వదిలేస్తే అత్తయ్యతో చెప్తాను. దాని సంగతి నాకు తెలియదే తల్లి. ఈ బెదిరింపులేంటే? ఏయ్ ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు? మా వెంకటలక్ష్మి చెయ్యే మెలేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఏయ్ నా సంగతి తెలుసు కదా. మెసేజ్ చూడు ప్లీజ్. కోఆపరేట్ చేయవే. మా అమ్మకి చెప్తుందంట. ప్లీజ్ ప్లీజ్. ఏంటి మీదకి వస్తున్నావు? నా దగ్గరికి రావద్దు. అదే ఇంకోసారి నా వెంకటలక్ష్మి జోలికి వస్తావా? వెంకటలక్ష్మి ఎవరు? నేనేనే. తమాషాలు చేస్తున్నావా? ఓ నువ్వే కదా. అమ్మో మర్చిపోయానండి. రానండి, అస్సలు రాను. అది అలా రా దారికి. అస్సలే హ్యాండ్ రఫ్ పడిందనుకో అంతే సంగతులు. చూడు ఇంకోసారి కన్నెత్తి మా వెంకటలక్ష్మిని చూసావో ఆ కళ్ళు పీకేస్తా. చెయ్యెత్తావో ఆ చెయ్యి విరిచేస్తా. వింటున్నావుగా? చూడుకో. బావ చెప్పేది నీకేనే వెర్రి మొహందానా. నాకా? అవును నీకే. జాగ్రత్తగా ఉండు. ఎవరనుకుంటున్నావు? ఆదిత్య సన్ ఆఫ్ దుర్గా కృష్ణ ప్రసాద్. ఓకే చెయ్యి విరు బావా. వామ్మో చెయ్య వద్దండి వద్దండి. బాగోదు. ఆడాల చెయ్యి విరిచేసావనుకో మనమే చీఫ్ అయిపోతాం. సరే పద పద. అర్థమైందిగా. జాగ్రత్త. రా బావా. థ్యాంక్ యూ తులసి. వెర్రి వెంకటలక్ష్మి, నీ చెవులో మంచి కాలీఫ్లవర్ పెట్టాడే. ప్రియా కాసిన మంచినీళ్ళు తీసుకురా. ఆ విక్రమ్ దొరికినా దొరక్కపోయినా కేసు పెట్టిన వాళ్ళని సాక్ష్యం చేసి కోర్టుకొచ్చే పని లేకుండా వచ్చే వారం వాళ్ళకి శిక్ష పడేలా చేస్తానని చెప్పారు లాయర్ గారు. అమ్మయ్యా, ఇంకా కేసు కోర్టు ఏం ఉండవు ప్రియా. మంచి వార్త చెప్పారు. మీరు అరెస్ట్ అయి వెళ్ళినప్పుడు ఎన్ని మొక్కులు మొక్కుకున్నానో తెలుసా? అందుకే తులసి రూపంలో రక్షించాడు. నిండు నూరేళ్ల తులసి, నిన్నే తలుచుకుంటున్నావు వచ్చావు.
ఏమైందే? మళ్ళీ ఎవరిని ఆట పట్టించి వస్తున్నావు? అంతలా నవ్వుతున్నావు? నేను ఆట పట్టించడం కాదు, ఆ ఆదిత్య చాలా తెలివిగా ఆ వెర్రి వెంకటలక్ష్మి చెవులో కాలీఫ్లవర్ పెట్టాడు. పిచ్చిది. ఆదిత్య దాన్ని సమర్థించి నన్ను కోపడ్డాడని సంబరపడి చంకలు గుద్దుకుంది. మంగళమ్మ మనవరాలు అనిపించింది. మంగళాంబ ఏమైనా వెర్రిదనుకుంటున్నావా? కొరివి పెట్టేదే గాని పెద్ద తెలివైందేం కాదు. ఆవిడికి తెలివే ఉంటే మనం హాస్పిటల్లో మావయ్యని కలిసిన విషయం ఆ దుర్గమ్మకి చెప్పదా? ఇంతకీ ఆదిత్య ఏం చేశాడో చెప్పనేలేదు. తలుచుకుంటేనే నవ్వాగడం లేదు. అయ్యో, ఎలా చెప్పమంటావు సామయ్య? చెప్తే మేం కూడా నవ్వుకుంటాం కదా. ఆ రోజు నేను దాని చెయ్యి మెలతిప్పానని అది ఈ వేళ. తేల్చు బావా దాని సంగతి. అటో ఇటో తేల్చు. ఏయ్, ఏంటే ఆ? భలే పిచ్చిదాన్ని చేశాడు. అదేమో వాడు కాక వేయడం నిజమే అని నమ్మి చాలా గర్వంగా నా వంక చూస్తుంది. అయ్యో, దాని పిచ్చి చూపులకి నాకు విపరీతంగా నవ్వొచ్చిన ఆదిత్య కోసం ఆపుకున్నా. పోనీలేవే, దాని సంతోషం దాంది. ఇలా అయినా నీ మీద కాస్త కోపం తగ్గుతుంది దానికి. ఛీ, అదెంత దాని కోపమెంత? అది ఊరెళ్లకుండా కృష్ణాష్టమికి ఇక్కడే ఉంటే ఆ దుర్గమ్మ వాళ్ళు గుడికొస్తారుగా. ఒట్టి కొట్టే పోటీల్లో గెలిచి నా తడాక ఏంటో దానికి తెలిసొచ్చేలా చేస్తా. ఇదిగో, నీకు ముందే చెప్తున్నాను తులసి, అనవసరంగా ఆ పిల్లతో గొడవ పడొద్దు. నేనుగా పడను, కానీ నా జోలికొస్తే మగ్గం ఆగదు. క్రాస్ గా నేత మొత్తం మోగాల్సిందే. ఆ మంగళాంబ దాన్ని చంకన పెట్టుకుని 47 నంబర్ బస్ ఎక్కడమే. అయ్యో అయ్యో, చూడండి అది ఎలా మాట్లాడుతుందో. అది తప్పేం మాట్లాడింది, కరెక్ట్ గానే మాట్లాడింది. నేనుగా వాళ్ళ జోలికి పోను, వాళ్ళొస్తే వదలను, నేత నేతే అని చెప్పింది. అయ్యో, మీకు చెప్పని చూడండి, నాదే బుద్ధి తక్కువ. అత్తమ్మా, మీకోసం ఆపిల్స్ కట్ చేసి తీసుకొచ్చాను. కూర్చో. ఏమే, మా ఇల్లు నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చింది అత్తయ్య. యువరాణి నయ్యేది ఏంటికేగా. యువరాణా? అత్తయ్య మహారాణినే. నువ్వు కోడలు అయితే యువరాణి అవుతావని నేనే చెప్పా. తర్వాత మరి తర్వాత ఏం చేయమంటావు అని అడుగుతుంది. పనేం లేదు కదా పిన్ని, పనేమీ లేదు. అవునే వెంకటలక్ష్మి, మా తోట ఎలా ఉంది? చాలా బాగుంది అత్తమ్మా. మందులేం వేరటగా. పేడ, చెత్త, చెదారా లేవో. చెత్త చెదారం కాదమ్మా, దాని కాంపోస్ట్ అంటారు. ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. అంతా బాగా నచ్చింది. ఉచ్చు వేయడమే కుదరలేదు. ఇది ఎప్పుడో నా మెడకు ఉచ్చు వేసేలా ఉంది. సీజన్ అయిపోయిందిగా, ఇక కాయలే ఉంటాయి ఉచ్చు వేయడానికి. సరదాగా తోటంతా చూసావా? నేనైతే సరదాగానే తిరిగాను. బావే అదోలా అంటకు ముట్టకు అన్నట్టు మూతి ముడుచుకుని 3 అడుగుల దూరంలో ఉన్నాడు. వాడికి సిగ్గెక్కులేమ్మా. మనసులో తులసి తొలుస్తోందేమో. తర్వాత తీసుకుంటాను క్లాసు. నువ్వు సంతోషంగానే ఉన్నావుగా? అంతా బానే ఉంది గాని తిరిగి వచ్చేటప్పుడే ఆ పొగరుబోతూ పొడుగు జడ తులసి కనిపించింది. ఇదే బావా నా చెయ్యి మెలేసింది అని చూపించా. ఆ టెంపర్ది కనిపించిందా? మళ్ళీ ఏమైనా అందా? నిన్ను దెబ్బేసిందా? మరే అత్తయ్య ఎదురు పడగానే బావా బాగానే అరిచాడు. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నీకు సారీ చెప్పించాడా? లేదు.
చెప్పించడే, వాడెందుకు చెప్పిస్తాడు? నేను వాడితో సారీ చెప్పిస్తాను. అదంటే వాడికి వాళ్ళ నాన్నకి ఇష్టం. అది సారీ చెప్తే వీళ్ళ ప్రెస్టేజ్ ఫీల్ అవుతుంది. దాని పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. మేనమామ అండ చూసుకొని మిడిసి పడుతుంది. మేనమామా అది ప్రసాద్ చెల్లెలి కూతురే. నువ్వు వచ్చావని, ఆదిత్య నీతో కలిసి తిరుగుతున్నాడని దానికి కుళ్ళు. కుళ్ళా? నా బావతో నేను తిరిగితే దానికెంటి కుళ్ళు? దాని కళ్ళు పీకేస్తా. నీదాకా ఎందుకులేవే, నేను చూసుకుంటాను. మీకెందుకు అత్తయ్యా? దాని టెంకు మీద మొట్టి టెంపర్ అనగొడతా. దీన్ని వదిలితేనే కరెక్ట్. వాడు బయటపడతాడు. సరే గాని ఈసారి గనక అది నీ జోలికొస్తే రెచ్చిపో. అత్తయ్య అభయం ఇచ్చిందిగా, ఇంక దాన్ని వదిలిపెట్టకు. దెబ్బకి దారికొస్తుంది చూడు. ఉమ్. ఈ వెంకటలక్ష్మి టేస్ట్ ఏంటో తెలుసుకోవాలి. దాని మాటలు కాస్త అమాయకంగా కనిపిస్తున్నాయి. అదే నాకు కావాల్సింది. అలా భయభక్తుల్లోనే ఉండాలి. ఇలా ఉన్నోళ్ళకే భర్తని చాలా ప్రేమగా చూస్తారు. చూద్దాం, అన్ని విధాలా నచ్చాలే కాని ఏ ఆలోచనైనా. ఏమే దుర్గా, ఎలా ఉందే నా మనవరాలు? మనిషి పర్వాలేదు. కన్ను ముక్కు పళ్ళ వరస బాగానే ఉంది. నువ్వన్నంత అప్సరస కాకపోయినా అనాకారైతే కాదు. మనసు చాలా మంచిదే. చూద్దాం. మొన్నే కదా వచ్చింది. కొంచెం అమాయకత్వం కనిపిస్తోంది. అమాయకత్వం కాదే దుర్గా, మంచితనమే. కావచ్చు. చూద్దాంలే. మెతుకు చూసి విషయం చెప్పగలిగేదానివే నువ్వు. ఇది వంట కాదు కదా పిన్ని, ఆదిత్య జీవితం. అంత తేలిగ్గా ఎలా చెప్తాం? చాలా విషయాలు తెలుసుకోవాలి, తేల్చుకోవాలి. నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టుకున్నా దాన్ని దొరకనివ్వనే నీకు. ఇంతకీ లక్ష్మి ఏది? ముస్తాబవుతుంది. లక్ష్మి, అత్తయ్య పిలుస్తుంది, రావే. వస్తున్నా నాన్నమ్మా. ఆది, ఏంటి నాన్నమ్మా? ఆది, మమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తున్నావా అత్తయ్య? బావని పిలుస్తున్నావు? మిమ్మల్ని పంపటం కాదు, మనందరం వెళుతున్నాం. అలాగా? ఎక్కడికి దుర్గా? ఎప్పుడు లంగావోణిలేనా? దీనికి డ్రెస్సులు కొందామని. దీనికి నచ్చినట్టే ఉంది, లేకపోతే డ్రెస్సులు ఎందుకు కొంటుంది? మంగళగిరి వెళ్దాం అత్తయ్య. మంగళగిరిలో ఏం దొరుకుతాయే? చేనేత కాటన్ డ్రెస్సులు దొరుకుతాయి అత్తయ్య. తిక్కమోంది. హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాదా? మోడర్న్ గా ఉండేవి లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ కొందామనుకుంటున్నాను. హైదరాబాద్ అంటున్నానమ్మా. ఏంటమ్మా? మనం హైదరాబాద్ వెళ్ళాలిరా. హైదరాబాద్ కా? ఎందుకు? వెంకటలక్ష్మికి మీ అమ్మ డ్రెస్సులు కొంటుందట. డ్రెస్లకి హైదరాబాద్ దాకా వెళ్ళాలా? నేను హైదరాబాద్ లోనే కొందామనుకుంటున్నాను. సర్లే, మీరు రెడీ అవ్వండి. అంత దూరం నేను ప్రయాణం చేయలేనులే. ఒక్కరే ఇంట్లో ఎలా ఉంటారు? నీకు ఆ భయమేం అక్కర్లేదులే. సరే. ఏపీని బయలుదేరదావా? నాదేం ఆలస్యం లేదే. అత్తయ్య ఎంత మంచిదో, నాకు హైదరాబాద్ లో డ్రెస్సులు కనబడుతుంది. ఎక్కడికి? ఆగవే, మరీ ఇంత సంతోషం వచ్చినా అంత బయటపట్టమా? నేను అంతే. సంతోషం వస్తే ముద్దు, కోపం వస్తే వీపు మీద మద్దెన వాయిస్తా, అంతే. దాన్ని వాయించు, తిక్క కుదురుతుంది. కోడలి చేసుకుంటుందట కోడల్ని. కంట్రోల్ చేసుకోవడం కూడా నేర్చుకోమ్మా. ఒంటరి పిల్లగా గారాబంగా పెంచాం. నువ్వు చెప్పావుగా, ఇంక మానేస్తుందిలే. అంతే అంతే అత్తయ్య, నువ్వేది చెప్తే అదే రుచి, అదే మంచి. సర్లే సర్లే, ఇక పదండి. అత్తయ్య ట్రైనింగా? కర్మరా బాబు, దారి పొడగనా ఎంత భరించాలో. ఏమన్నా అందం అంటేనేమో అమ్మ లుక్సు, దాంతో పాటు లాగవ్వాల్సి వస్తుంది. పోరా పో, ఎప్పుడో ఆ తిక్కల్ది నీ వీపుకి మీ అమ్మ వీపుకి మధ్యలో ప్రోగ్రాం పెడుతుంది.
మీరందరూ వెళ్ళండి, నేను వస్తాను. పదరా. రావే. ఏమండి, భోజనం అంతా రెడీగా ఉంది. టైంకి తిని టాబ్లెట్లు వేసుకోండి. అలాగే. దుర్గమ్మ వచ్చేస్తుంది. ఎరా బయలుదేరదామా? సరే అమ్మా. పదండి. మీరు కూర్చోండి అత్తయ్య. వసే సిగ్గులేదానా, దారి కట్టంగా ఆటలేంటే? తులసక్క, నేను దుర్గమ్మ తిడుతుంది. ఆవిడికి తెలిసిన విద్య అదొక్కటేలే. నువ్వు బాలేరా. రే బడవా, వేలడంత లేవు నీకు కూడా నేను దుర్గమ్మనారా? వాడిదే అత్తయ్య, దాని పొగరొంచాలి. దొన్నపోత మీద వానలాగా దీనికి తిట్లు అలవాటైపోయాయి. కాస్తన్న రోషం పౌరుషం ఏవీ లేవానే? రేయ్, అటేం చూస్తారా? షిటు ఇటు చూడండి. ఆవిడ మొహంలో ఏముంది? పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఏయండ్రా బాలు. నీ పొగరు పొడిచి ఎనికి పెద్ద చిన్న లేదే? అసలు ఆడదైతే ఇలా రోడ్డు మీద ఆడుతుందా? ఏంటి ఆటలు మగరాయిళ్ళా? ఓయ్ మంగళగిరి వెంకట లక్ష్మి, మగరాయుడినైనా పేదరాయుడినైనా చిన్న రాయుడినైనా ఈ పేటకి నేనే. నాకు చెల్లుబాటు కాక ఇక్కడికొచ్చిన చల్లని రూపాయి. నువ్వు వాగేదానివేనా? పాలపీక నోట్లో వేసుకొని కూర్చోక మధ్యలో దూరుతావేంటే? వస్తుంది రామబాణం, కాచుకోవే. వేరే బాలు. వెంకటలక్ష్మి, అయిపోయావే. నాకు మచ్చపడింది, నీకు కపాల మోక్షమే. మీరు పట్టుకోకపోతే అదిగో ఆ పిల్ల బుర్ర పగిలిపోయేది. అది నా మనవరాల మీద పగ పట్టింది. మొన్న చెయ్యి విరచాలని చూసింది, ఇవాళ మాడు పగలగొట్టాలని చూసింది. కుళ్ళుపోతుంది, కుళ్ళుపోతుంది. నువ్వు ముయ్యవే ముసలి. ఇంకో షాట్ కొడితే బంతి నోట్లో ఇరుక్కుపోతుంది. అమ్మో, గుడ్ క్యాచ్ దుర్గమ్మ. ఇంత టాలెంట్ ఉంచుకుని ఈ చిల్లర పంచాయతీలు ఎందుకు? ఇదిగో సండే సండే గ్రౌండ్ కి రా, నీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి క్రికెటర్ ని చేస్తా. బాలివు. ఏంటే ఇందాకటి నుంచి నోటుకొచ్చినట్టు వాగుతున్నా?
నొప్పి తెలుస్తోందా? మొన్న మా వెంకటలక్ష్మి చెయ్యి మెలేసి డబ్బు తీసుకున్నావట.